హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఇంచుక మాయలేక మదిన నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము శుద్ధుధా. నరదేవాసుర యక్ష రాక్షసమునీంద్రస్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపరీణ వైకుంఠమందిర బృందావన భాసుర ప్రియధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వసుదేవ త్రిజగత్కళ్యాణ గోపాలక సరస హృదయవాస చారులక్ష్మీ విలాస భరిత శుభచరిత్ర భాస్కరాబ్జారినేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞానపత్ర గురుతర భవదూర గోపికా చిత్తచోర బ్రహ్మహత్యానేక పాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు నందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య కేళనంబులు హరినామ కీర్తనములు శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు తన రంగనెన్నడు చేటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. మును దక్షుడు అభవు పలుకగ కనుగీటిన భగుని పట్టి కన్నులు పెకలించను నందీశ్వరుడచటి జనములు ఆహారవంబు సందడి గొలుపన్ కుపితుడైనాడు భవుని దక్షుడు శపింప పరిహసించిన పూషుని పండ్లు డొల్లగొట్టె బలభద్రుడు ఆ కళింగుని రథంబులమిడులిచిన పగిది చండేశ్వరుండు తగవేది దక్షుడా సభ నగ చాపు తిరస్కరించు వాడట శ్మశ్రువుల్ నగుచున్ చూపుటానా భృగు పగకై శ్మశ్రువులు వీరభద్రుండు వెరీకెన్ అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు గైకొన దక్షువశ్చంబు ద్రొక్కి ఘన శితధరాశిగొని మేను ఒడిచియు మంత్ర సమన్విత మహిత శస్త్రజాల వినిర్భిన్న చర్మంబుగల దక్షు చంపగాలేక విస్మయము నొంది తద్వధోపాయంబు తన చిత్తమున జూచి కంఠ నిష్పీడన గతిదలంచి
మస్తకము దృంచి అంచితామర్షణమున దక్షిణానలమున వేల్చే తదనుచరులు హర్షము బొందనచటి బ్రాహ్మణ జనంబులాత్మలను చాలా దుఃఖంబులందుచుండ అని మైత్రేయ మహర్షి విదురుడికి అక్కడ జరిగినటువంటి విశేషాన్ని చెప్పినటువంటి సందర్భంలో నందీశ్వరుడు ఆ భగుడి యొక్క కళ్ళు పీకేశాడయ్యా నందీశ్వరుడు. తర్వాత పూషుడి యొక్క దంతాలని చండీశ్వరుడు పగలగొట్టాడు. ఫాట్మని కొట్టగానే మొత్తం పైన కింద ఉండేటువంటి 32 పళ్ళు కొండ కింద రాలిపోయాయి. అదేవిధంగా ఈ భృగు మహర్షి హోమం చేస్తూ గెడ్డం మీసాన్ని సవరించుకుంటూ చాలా హేళనపూర్వకంగా శివనింద జరుగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని వీరభద్రుడు గుర్తుకు తెచ్చుకుని ఆ మీసాలు గెడ్డాలు పక్కుమని లాగి పారేశాడయ్యా. ఇలాగా పారేసిన తరువాత అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండుగై కొన దక్షు వక్షంబు ద్రొక్కి ఆ దక్షుడి యొక్క వక్షం మీద కాలితో తొక్కి పెట్టి మేను ఒడిచి ఆ కత్తితో ఎంత శరీరాన్ని కొట్టినా సరే ఏమీ అవ్వలేదు. దానికి కారణం ఏమిటంటే మంత్ర సమన్విత మహిత శస్త్రజాల వినిర్భిన్న చర్మంబు గల దక్షు. ఆ దక్షుడికి ఉండేటువంటి చర్మానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మంత్ర సమన్విత, మంత్రాలతో కూడుకున్నటువంటి మహితమైనటువంటి చాలా గొప్పమైనటువంటి శస్త్రాలతో కూడా వినిర్భిన్న చర్మంబు, ఏ మాత్రము కూడా ఏ శస్త్రాలు కూడా ఆ దక్షుడి యొక్క చర్మాన్ని ఏమీ చెయ్యలేవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో విస్మయము నొంది అప్పుడు వీరభద్రుడికి విస్మయం కలిగి తద్వధోపాయంబు తన చిత్తమున జూచి అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఈ దక్షుడు శివనింద చేసినటువంటి వాడు, ఆ పాపం వల్ల ఇప్పుడు ఆ చర్మానికి లేకపోతే ఆ దక్షుడిలో ఉండేటువంటి ఆ శక్తి అంతా ఇక పోతుంది అనేటువంటి ఉపాయం ఆయన కనిపెట్టి అప్పుడు ఆయన సంహారం చేసి ఆ తలను నరికేసి దక్షిణానలమున వేల్చే అక్కడే ఉండేటువంటి దక్షిణాగ్నిని ప్రజ్వలింపజేసి కట్ చేసినటువంటి దక్షుడు శిరస్సు అందులో వారేశాడయ్యా అన్నాడు. ఇక్కడ వ్యాసభాగవతంలో లేనటువంటి ఒక విశేషాన్ని పోతన గారు ఇక్కడ కొంచెం మనకు అర్థమయ్యేటువంటి విధంగా దక్షుణ్ణి ఈ వీరభద్రుడు ఎలా చంపాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ కంఠ నిష్పీడన గతిదలంచి. కంఠ నిష్పీడన గతి అంటే ఏమిటంటే కంఠం దగ్గర గట్టిగా నొక్కేసేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంఠంలో ఆడేటువంటి ఆ చైతన్యము లేకపోతే ఆ శక్తి, ఆ ఓజస్సు, ఆ తేజస్సు ఇవన్నీ కూడా కంఠాన్ని నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం నుంచి కిందకి వస్తూ ఉండేటువంటి ఆ చైతన్య శక్తి, ఆ మహాప్రాణశక్తి ఈ కంఠం ద్వారా అంటే ఆ శ్వాసనాళాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయిగా, అక్కడ నుంచి కిందకి వెళ్ళి శరీరం అంతటినీ పాకకుండా శరీరం అంతట్లోకి కూడా అది వెళ్లకుండా అడ్డగించేటువంటి విధంగా కంఠ నిష్పీడన గతిదలంచి కంఠాన్ని గట్టిగా నొక్కేసేసేటప్పటికీ అప్పుడు ఏమైపోయింది అంటే ఇంకా ప్రాణ ప్రక్రియ కిందకి అంటే కింద ఉండేటువంటి ఊపిరితిత్తులకి తర్వాత ఏమో గుండెకి ఆ తర్వాత కింద అవయవాలకి రాకుండా అక్కడ నొక్కి పెట్టేసేసి మస్తకము దృంచి ఆ తలని నరికి పారేశాడయ్యా అని చెప్పిన తర్వాత అలా నరకబడినటువంటి ఆ శిరస్సుని దక్షిణానలమున దక్షిణాగ్నిహోమంలో జుహావై తశ్చిరస్సు తస్మిన్ దక్షిణాగ్నామవర్షిత. ఆ దక్షిణాగ్ని వెలుగుతూ ఉండేటువంటి ఆ కుండంలో తద్దేవయజనం దగ్ధ్వా ఆ దేవయజనంలో ఆ మొత్తం ఆ దేవయజనాన్ని దగ్ధం చేసేసి తర్వాత దక్షుడి యొక్క శిరస్సును అందులో కూడా ఈయన
దగ్ధం చేసేసాడయ్యా. దగ్ధ్వా దేవ దేవయజనం దగ్ధ్వా, అటు మొత్తం ఆ దేవయజ్ఞం అంతటిని కూడా దగ్ధం చేసేసి గుహ్యకాలయం, గుహ్యకులు ఉండేటువంటి ఆలయం అంటే యక్షులు ఉండేటువంటి ఆ కైలాసానికి ప్రాతిష్ఠతే, ఈయన వెళ్ళిపోయాడయ్యా అనేటువంటి విశేషాన్ని ఇక్కడ మనం చూసిన తర్వాత ఇప్పుడు 4వ స్కంధంలో 6వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టాం. మైత్రేయ ఉవాచ, అప్పుడు విదురుణ్ణి చూసి మైత్రేయ మహర్షి 6వ అధ్యాయాన్ని ప్రారంభం చేశాడయ్యా అని చెప్పి ఆ సూత మహర్షి అక్కడ సౌనికాది మహర్షులకి ఆయన చెప్పడం ప్రారంభించినటువంటి విశేషంలో మైత్రేయుడు ఏమన్నాడు అంటే, అథ దేవగణా సర్వే రుద్రానికై పరాజితా శూలపట్టిస నిస్త్రంస గదా పరిఘ ముద్గరై సంఛిన్న భిన్న సర్వాంగా సత్విక్షభ్యాభయాకులా స్వయంభువే నమస్కృత్య కాస్నేనైతన్యవేదయన్. అప్పుడు ఓ విదురా, ఏం జరిగింది అంటే ఆ తర్వాత రుద్ర అనీకై, ఈ రుద్రుడి యొక్క శానల చేత పరాభవించబడినటువంటి దేవగణా సర్వే, ఈ దేవగణాలందరూ కూడా మొత్తం అందరూ కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వీళ్ళందరూ వాళ్ళకి ఏం పరిస్థితి కల్పించబడింది అక్కడంటే, శూల పట్టిస నిస్త్రంశ గదా పరిఘ ముద్గరై, శూలాలు, తర్వాత అడ్డంగా ఉండేటువంటి కత్తులు, గదలు, ఇనపగుదీలు, మళ్ళీ సమ్మెటలు, వీటితోనూ వీళ్ళు చితగొట్టేశారుగా వాళ్ళని. అలా చితగొట్టేసేటప్పటికి సంచిన్న భిన్న సర్వాంగా, సంచిన్న తెగగొట్టబడినటువంటివి, భిన్నం చేసేటువంటివి, తెగిపోయినటువంటి అంటే బాగా చిన్నాభిన్నం చేయబడినటువంటి సర్వ అంగా, అటువంటి అవయవాలతో దేవగణా సర్వే, ఈ దేవగణాలు అందరూ కూడా వాళ్ళు ఋత్విక్ సభ్యా, అక్కడ ఉండేటువంటి ఋత్వికులు సదస్సులు వీళ్ళందరూ కలిసి భయ ఆకులా, భయంతో గజగజ ఉనికిపోతూ గబ పరిగెత్తుతూ స్వయంభువే నమస్కృత్య బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి బ్రహ్మగారికి వాళ్ళ మీద పడిపోయారు. అయ్యా అయ్యా అని చెప్పి, యారా నీ కాళ్ళు తెగిపోయి, ఒకడు వేళ్ళు తెగిపోయి, ఒకడు చెవులు తెగిపోయి, ఒకడు మొండాలతో కొంతమంది, ఆ తర్వాత ఏమో జుట్లు పీకేసుకునేటువంటి వాళ్ళు, ఇలాగ రకరకాలైనటువంటి అన్ని అంగాలు కూడా భిన్నమైపోయినటువంటి దేవతలు, ఆ తర్వాత ఋత్వికులు, అక్కడ ఉండేటువంటి సదస్సులు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి స్వయంభువే నమస్కృత్య, స్వామి శరణం శరణం అని చెప్పేసి బ్రహ్మగారి దగ్గరికి కాస్న్యేన వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా క్రాస్న్యేన అంటే పూర్తిగా ఏం జరిగిందో న్యవేదయన్ బ్రహ్మగారికి వాళ్ళు మొత్తుకున్నారు, వెళ్ళి చెప్పుకున్నారు. అయ్యారు విధుగా. అప్పుడు ఏమిటంటే ఆ యజ్ఞంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఈ గొడవ జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి, ముందే ఊహించి ముందే తెలిసినటువంటి అటు బ్రహ్మగారు కానీ విష్ణువు కానీ ఆ యజ్ఞానికి వాళ్ళు రాలేదయ్యా. ఉపలభ్య పురై వైతద్భగవాన్ అబ్జసంభవ నారాయణశ్చ విశ్వాత్మాన కస్యాధ్య అధ్వరమీయతు. భగవంతుడైనటువంటి అబ్జసంభవుడు, పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు, విశ్వాత్మ అంటే ఏమిటి, విశ్వమే తన స్వరూపమైనటువంటి నారాయణుడు. అందుకని ఏంటి, విష్ణు శాస్త్రం విశ్వం విష్ణురు వషట్కారు అని వస్తుందిగా. విశ్వం అంటే ఏమిటి, కనిపిస్తూ ఉండేటువంటి ఈ విశ్వం అంతా కూడా నారాయణ స్వరూపమే. అందుకని ఏంటంటే దృశ్యతే, కనిపిస్తూ ఉండేటువంటిది, వినిపిస్తూ ఉండేటువంటిది, ఇవన్నీ కూడా నారాయణమయమైనటువంటిది తెలుసు కాబట్టి, అందుకని విశ్వాత్మ, విశ్వం యొక్క స్వరూపమైనటువంటి నారాయణుడు పురా ముందే ఏతత్ ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఉపలభ్య వాళ్ళు తెలిసేసుకుని కస్య అధ్వరం నయ్యతు, ఈ దక్షుడి యొక్క యజ్ఞం చాలా డిఫెక్టివ్గా ఉండేటువంటి ప్రాజెక్టు ఇక్కడ పెట్టాడు, ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఫెయిల్ అయిపోతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి విశ్వాత్మ భగవాన్ అబ్జసంభవ నయ్యతు, వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళలేదయ్యా విదురా అన్నారు. అన్న తరువాత వీళ్ళందరూ వచ్చి
ఫ్రాక్చర్లు అయిపోయిన వాళ్ళు, తర్వాత ఏమో రక్తం గారిపోతున్నటువంటి వాళ్ళు, ఊడిపోతున్నటువంటి వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు, సర్వభిన్నంగాతో కూడుకున్నటువంటి వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నప్పుడు అప్పుడు తదాకర్ణ్య విభు ప్రాహ తేజీయసి కృతాగసి క్షమాయ తత్ర సా భూయాన్న ప్రాయేణ బుభూషతాం. విభు ఆ బ్రహ్మదేవుడు ఆకర్ణ్య అవిని ప్రాహ ఈ విధంగా అన్నాడయ్యా విదురాయన. ఏమిటంటే తేజీయసి కృత ఆగసి మహాతేజస్సాలి, ఓ దేవతలారా, ఓ ఋత్వికులారా, ఓ సదస్సులారా, పొలోమని నా దగ్గరకు వచ్చి పడ్డారు మీరు. కానీ తేజీయసి గొప్ప తేజస్సాలి అంటే చాలా తేజస్సు, ఓజస్సు, పరమాత్మ స్వరూపమే తానైనటువంటి ఆయన ఎడల కృత ఆగసి. ఆగసి అంటే మీరు అపరాధం చేశారే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. తత్ర అలాగా ఆయన్ని అపరాధం చేశారు. అలాగ దక్షుడిని నిందిస్తూ ఉండే తేజస్సాలైనటువంటి శివుని నిందిస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు అందరూ కూడా ఉన్నారు, ఋత్వికులు ఉన్నారు, వీళ్ళున్నారు, దేవతలు వీళ్ళందరూ ఉన్నారుగా, మీరందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు తత్ర అలా ఉన్నటువంటి వాని విషయంలో, అటు దక్షుడి విషయంలో కానీ మీ విషయంలో కానీ బుభూషతాం మంచిని కోరుకునే వాళ్ళకి ప్రాయేణ తరచుగా, చాలా తరచుగా ఏం జరుగుతుందంటే ఇలా దెబ్బలు తినేసాం స్వామి అనేసేసి ఇక్కడికి వచ్చి నా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. కానీ అక్కడ అపరాధం జరుగుతోంది, దోషం జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది, నింద జరుగుతోంది. తర్వాత ఏమో బ్యాడ్ డిఫెక్టివ్ హోమంలో తయారు చేసేటువంటి దాంట్లో చదువుతున్నప్పుడు క్షేమాయ నా భూయాత్, అటువంటి మీ అందరికీ కూడా క్షేమం, కళ్యాణం కలగడం అనేటువంటి నా భూయాత్ సమర్థం కాదు. మీరు వచ్చేలా మొత్తుకుని మాకు ఇది చెయ్యండి అంటే, మాకు క్షేమం కలిగించండి అంటే కుదరదు. ఎందుకంటే మీరు అక్కడుండి దక్షుణ్ణి సపోర్ట్ చేసి ఆ దోషాలని, ఆ చేయరానటువంటి పనుల్ని, తర్వాత బ్యాడ్ డిఫెక్టివ్గా ఉండేటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలని మీరు చేసినందుకు మీకు తగినటువంటి శాస్తి జరిగింది. కాబట్టి మీకు క్షేమాయ నా భూయాత్, మీకు క్షేమం చేయడం అనేటువంటిది సమర్థనీయమైనటువంటిది కాదు అని ఈ బ్రహ్మగారికి తెలియదేమో అని వీళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పి బ్రహ్మగారు అక్కడ ఏం జరిగిందో ఆయన ఈ విధంగా చెప్పాడయ్యా విదురా అంటూ. అథాపి యూయం కృతకిల్బిషా భవం ఏ బర్హిషో భాగభాజం పరాదు ప్రసాదయధ్వం పరిశుద్ధచేతసా క్షిప్రప్రసాదం ప్రగృహీతాంఘ్రిపద్మం. మీరు చేసినటువంటి పొరపాటు ఏమిటో తెలుసా? సరే దక్షుణ్ణి నిందించాడు, తిట్టాడు, వాళ్ళిద్దరికి ఏదో పడింది, అది కాదు నేను మాట్లాడుతున్నటువంటిది. యూయం మీరందరూ కూడా ఏం చేశారంటే బర్హిషి యజ్ఞంలో, అక్కడ జరుగుతూ ఉండేటువంటి యజ్ఞంలో భాగభాజం, భాగం పొందగలిగినటువంటి అర్హత కలిగినటువంటి శివుణ్ణి పరాదు బహిష్కరించేశారు, మీరు వెలివేశారు. ఆయనకి సంబంధించినటువంటి వేదమంత్రాలతో హవిస్సులు సమర్పించకుండా ఆ శివుడి యొక్క తత్వాన్ని, శివుడి యొక్క ఆ మహత్తరమైనటువంటి అర్హతని మీరు పరాదు బహిష్కరించేశారు. ఇంటెన్షనల్లీ యూ అవాయిడెడ్ బై గివింగ్ హవిస్సాస్ టు శివ. ఇది మీరు చేసినటువంటిది. ఆ పాపం చేశారు కాబట్టి మీ కాళ్ళు, చేతులు, ఇవి అవి కట్ చేయబడ్డాయి అన్న విషయాన్ని మీరు గ్రహించండి. అది తరువాత ఇది నేను చెప్పాల్సినటువంటిది విషయం మీకు. శివుడిని దక్షుణ్ణి నిందించాడు అనేటువంటిది కాదు నేను చెప్తున్నది. అథాపి యోయం కృతికల్బషా భవం ఏ బర్హిషో భాగభాజం పరాదు. భాగభాజం అంటే హవిస్సులు, ఆ యజ్ఞాల్లో సమర్పించవలసినటువంటి ఆ భాగాన్ని పరాదు మీరు బహిష్కరించారు. యూ హ్యావ్ డన్ ఇంటెన్షనల్లీ అవాయిడెడ్. కాబట్టి ఇలా ఇంటెన్షనల్ అవాయిడ్ చేసేటువంటి దాని నుండి చూసారా, అంటే ఏదైనా సరే ఏదో భాగవత ప్రవచనమో మరొకటి ఇంటెన్షనల్గా ఇలా అవాయిడ్ చేయడం అనేటువంటిది కుదరదు. యజ్ఞం కదా అది. యజ్ఞం అనేటువంటి ప్రవచన యజ్ఞాలు అనొచ్చు, ఇంకో యజ్ఞాలు అనొచ్చు, రకరకాలైనటువంటి యజ్ఞాలలో ఇవ్వవలసినటువంటి ఆ స్థానం ఆ భాగానికి ఇవ్వకపోతే పరాదు బహిష్కరించినందువల్ల మీకు ఇటువంటిది ఆపదలు వచ్చాయా అని చెప్పిన తరువాత
సరే మీరందరూ నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు, కానీ నేను మీరు చేసినటువంటి పాపానికి మీకు క్షేమం కలిగించడానికి నాకు చేత కాదు, నేను చెయ్యను అని చెప్తూ ఆయన ఏమన్నా పరిశుద్ధ చేతసాహ క్షిప్రప్రసాదం భవం ప్రగృహీతాంఘ్రిం. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ తప్పు తెలుసుకుని అయ్యో మేము ఈ దోషం చేసాం అనేటువంటి పరిశుద్ధ చేతస పరిశుద్ధమైనటువంటి మనస్సులతో మీరు ఏం చేయాలంటే భవం ప్రగృహీత అంఘ్రిపదం, మళ్ళీ ఇక్కడ ఈ లోకం నుంచి కైలాసంకి వెళ్ళిపోండి. కైలాసంకి వెళ్ళిపోయి అక్కడ భవం ఆ శివుని యొక్క ప్రగృహీత గట్టిగా పట్టుకోండి. ఏమిటి పట్టుకోవాలి? అంఘ్రిపద్మం, ఆయన పాదపద్మాలని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆయన క్షిప్రం ప్రసాదం వెంటనే అనుగ్రహించేస్తాడు. ఇప్పుడు నాకు చేసినటువంటి ఈ దోషం వీళ్ళు ఇలా చేశారు అనేటువంటి స్ఫురణ ఏ మాత్రము కూడా శివుడికి ఉండదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంతో కూడుకున్నటువంటి స్థితప్రజ్ఞాస్వరూపం కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన ఎటువంటి వాడు అనేటువంటి ఆ స్థితప్రజ్ఞత్వం గురించి భగవద్గీతలో కృష్ణుడు దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వితరాగభయక్రోధాస్థితధీర్మునిరుచ్యతే అంటాడు భగవంతుడు. అర్జునుడితో ఆ విషయం చెప్తాడు. వీతరాగ భయక్రోధ, ఆయనకి క్రోధం లేదు, ప్రేమ లేదు, భయం లేదు. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే మీకు క్షిప్రప్రసాదం, క్షిప్ర అంటే వెంటనే ఆయన అనుగ్రహించేస్తాడు మీరు. కాబట్టి మీరు భవం ప్రగృహీత అంఘ్రిపద్మం, వెళ్ళి ఆయన పాదాలను గట్టిగా పట్టుకొండర్రా అని దేవతలకి ఆ వచ్చినటువంటి ఆ బాధితులందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలో ఆ సమస్యకి పరిష్కారం బ్రహ్మదేవుడు ఆయనకి చూపించాడయ్యా విదురా అన్న తరువాత ఆశాసానా జీవితమధ్వరస్య లోకస్సపాల కుపితే నయస్మిన్ తమాశుదేవం ప్రియయా విహీనం క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తైః. ఓ దేవతలారా, ఓ ఋత్వికులారా, మీకు సరే ఈ యజ్ఞం అధ్వరస్య, ఈ యజ్ఞానికి జీవితం, మళ్ళీ యజ్ఞాన్ని మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయాలనుకుంటే పునరుజ్జీవనం చెయ్యాలి అని ఆశాసానాః మీరు నిజంగా కోరుకుంటే మీరేం చేయాలి అంటే శివప్రభువుని ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకి కానీ యస్మిన్ ఏ శివుడికైతే కుపితే కోపం వచ్చినప్పుడు సపాల లోక నా ఉండదో, ఆయనకి కానీ కోపం వచ్చింది అంటే సపాల లోక పాలకులతో కూడుకున్నటువంటి లోకాలన్నిటినీ కూడా ఆయన దహించి వేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఆ శివుడు ప్రస్తుతం ప్రియయా విహీనం, తన ప్రియురాలైనటువంటి సతీదేవి యొక్క వియోగంలో ఆయన ఉన్నాడయ్యా. అటువంటి ఆయనకి ఆ వియోగం ఒకటి ఉంది, అయ్యో నా భార్య దగ్ధమైపోయింది అనేటువంటి హృదయంలో ఒక వియోగం భావంతో ఉన్నాడు. తరువాత ఆయన మనసులో దురుక్తైః విద్ధం, తరువాత చెడ్డ మాటలతో హింసించబడినటువంటి హృదయం కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ దక్షుడు చేసినటువంటి నిందావాక్యాలు హృదయంలో అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటే శివుడు లాంటి వాడికైనా సరే కొంచెం బాధ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇది సృష్టిలోకి ఎంత మంచివాడైనా, ఎంత స్థితప్రజ్ఞత కోసం సాధన చేస్తున్నటువంటి వాడికైనా దురుక్తులు, చెడ్డ మాటలు, అవమానాలు అనేటువంటివి అప్పుడప్పుడు ములుకుల్లాగా పొడుస్తూ ఉంటాయి. ఇది తప్పదిది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. దురుక్త విద్ధం, చెడ్డ మాటలతో విద్ధం కొట్టబడినటువంటి హృదయంతో ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన తదేవం ఆ శివుణ్ణి క్షమాపయధ్వం, క్షమించు స్వామి అని చెప్పి మీరు వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పుకోండి.
ఇలాగ మాకు తెలుసో తెలియకో అజ్ఞానంతోనో ఏదో కొత్త యాక్టివిటీ జరిగిపోతుంది, దీంట్లోంచి ఏదో సంతోషం వచ్చేస్తూ ఉంటుంది, మమ్మల్ని అందరికీ దక్షుడు సన్మానాలు చేసేస్తాడు, మమ్మల్నే పిలిచి ఈ పనులన్నీ చేయిస్తున్నాడు అనేటువంటి దాంట్లో అగ్నులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఋత్విక్కులు వచ్చారు, సదస్సులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు. వీళ్ళందరినీ కూడా మాయాజాలంలో పెట్టి చేయకూడనటువంటి శివనింద, చేయకూడనటువంటి యజ్ఞాన్ని ఆయన సంకల్పించాడు. ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి, నేను మీకు చెప్పాను కాబట్టి, మీరు వెంటనే వెళ్ళి క్షమాపయధ్వం, వెళ్ళి క్షమార్పణ కోరండి మీరు అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో అన్నాడయ్యా విదురా. అన్న తరువాత నాహం నయజ్ఞో నచయూయమన్యే ఏ దేహభాజో మునయశ్చ తత్వం విధు ప్రమాణం బలవీర్యయోర్వా యస్యాత్మతంత్రస్య క ఉపాయం విధిత్సేతే. ఆత్మతంత్రస్య సర్వస్వతంత్రుడైనటువంటి యస్య ఆ శివుడి యొక్క తత్వం, బలవీర్యయో ప్రమాణం, ఆయన యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటో, ఆయనకు ఉండేటువంటి బలపరాక్రమములు ఏమిటో, ఆయనకు ఉండేటువంటి ప్రమాణం ఏమిటో అహం నవేద, నాకు తెలియవయ్యా. అలాగే యజ్ఞ ఇంద్రుడికి నా ఇంద్రుడికి కూడా తెలియదు. యూయం మీకు కూడా అన్యే మిగతా మునులు ఉన్నారే, మునయ ఏ మహర్షులైతే ఉన్నారో, దేవతలైతే ఉన్నారో నాకే తెలియదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే తెలియదు. తర్వాత వీళ్ళే కాదు, దేహభాజ దేహదారులైనటువంటి సమస్త జీవులకి కూడా నా తెలియనటువంటి వాడు ఆ శివుడు. ఆయన్ని ఎస్టిమేట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కహ అటువంటి వాడు ఏ ఉపాయం విధిత్సేత్, అక్కడికి వెళ్ళి ఏమి ఉపాయంతో ఏం చేయగలం మనం ఎవరం కూడా. ఆయన కోపం తగ్గించేటువంటి ఉపాయం చెయ్యడానికి ఎవరికీ సమర్థత లేదు, నాకే లేదు, విష్ణువుకి లేదు, ఎవరికీ లేదు. కాబట్టి మీరు వెళ్ళి క్షమాపణ కోరండర్రా అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ వచ్చినటువంటి దేవతాగణాలకి అందరికీ కూడా చెప్పి పంపించాడయ్యా అనేటువంటి విషయాన్ని